ప్రేమ కోసమే చేశారా సార్ సినిమా? లేదు, ఇఫ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలంటే ప్రేమను దాటి చాలా ఉంటాయి కాబట్టి చేశాను. ప్రేమను దాటి ఉంటాయి కానీ ప్రేమ అనుభవించకపోతే ఎలా చేస్తారు ఇది? ఎవరు చేయలేరు. మీరు అడిగిన క్వశ్చన్ వేరు, ప్రేమ కోసమే చేశారా అని అన్నారు. అదే చెప్పాలనుకున్నాను. ప్రేమ దక్కకపోయినా ప్రేమ లేకపోయినా పర్వాలేదు. ప్రేమ దక్కకుండా ఎందుకు పోయింది మీకు? నేను ఇప్పుడు నా గురించి అనలేదే, దక్కకపోయినా అన్న, నాకు దక్కకపోయినా అనలేదు నేను అసలు. కానీ అంటే అలాంటి ఆ ఫీల్ తీసుకోగలిగేది మీకు ఎవరైనా చెప్పనైనా చెప్పుండాలి, వాళ్ళ ఎమోషన్ని మీరైనా అనుభవించి ఉండాలి. నేనే అనుభవించాను అన్నీ, అదే చెప్పి మీరు అనుభవించైనా ఉండాలి, అది ఖచ్చితం. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రేమించంది ఎవరు, మనసు విరగంది ఎవరికి? అందరికీ. కొంతమందికి ఏంటంటే అదృష్టం వల్ల, దేవుడి దయ వల్ల కళ ఉంది వాళ్ళ చేతుల్లో. సో వాళ్ళ ఆ పెయిన్ని, ఆ స్టామ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు క్రిస్టలైజ్ చేసి ఒక రూపం ఇవ్వగలుగుతారు దానికి, ఆర్టిస్టులుగా మనం, అంతే. సో స్పెసిఫిక్ ఏం లేదు. అండ్ ఇంకోటి, ఎప్పుడైనా సరే ఇద్దరు హ్యూమన్స్ కలవడమైనా ఇద్దరు విడిపోవడమైనా అండర్స్టాండింగ్ లోపం బట్టే ఉంటుంది. మిగతా అంటే రియల్ లైఫ్లోనే అయితే అంతే ఉంటుంది. సినిమాలోనే అన్ని కారణాలు. అది ఓకే, కానీ మీ రియల్ లైఫ్లో ప్రేమ గురించి తెలుసుకోవచ్చా? కొంచెం చెప్పండి. మీరు అడిగే ప్రశ్న బట్టి ఉంటుంది. అంటే అదే అంత ఎమోషన్ని మిస్ అయిన అమ్మాయి ఎవరా అని. మిస్ అయిన అమ్మాయి అనుకోకూడదు, ఇద్దరం మిస్ అయ్యాం అనుకోవచ్చు, టు పుట్ ఇట్ ఇన్ ఎ వెరీ హెల్దీ వే. అంటే ప్రేమ ఎప్పుడు ఫెయిల్ అవుతుందండి, ప్రేమికులే ఫెయిల్ అవుతారు. దట్స్ వాట్ ఐ బిలీవ్. వెరీ నైస్, ఇట్స్ రియల్. మీరు సినిమాలో కూడా గమనిస్తే ఇప్పుడు నాతో మాట్లాడినట్టే ఉంటాయి డైలాగ్స్ అన్నీ కూడా, కట్ షార్ట్గా, దీనికి ఇంతే అన్నట్టు తూకం వేసినట్టుగా. ఎందుకు అంటే మాట 1 గ్రామ్ ఎక్కువైనా బరువు ఉంటుంది, అది ఎంత ఉండాలి అంతే ఉండాలి. ఇప్పుడైతే మాలాంటి వాళ్ళు అసలు బతకడానికి అర్హత లేదంటారా? నేనేం అనట్లేదు, మీరు నన్ను అడిగారు, నా గురించి చెప్తున్నా. అంటే థాటే కదా మాట రూపంలో బయటకు వచ్చేది. అది ఎంత క్లియర్గా సాలిడిఫై అయి ఉంటే మాట అంతే వస్తుంది. అది క్లియర్ అవ్వలేదంటే గిరాటు తిప్పుతూ ఉంటాం రకరకాల మాటలతో. సో నాకు థాట్ క్లారిటీ ఉంది, అంతే వస్తుంది మాట. అదే అంత క్లారిటీగా థాట్ రావడానికి ఏం చదువుకున్నారు అసలు? ఎక్కడ నుంచి వచ్చారు మీరు? చదివితే రాదు ఇది. ఒకటి ఏంటంటే అనుభవంతో బాగా కొట్టించుకుంటే వస్తుంది. చదువు కేవలం మనకు పదాలు నేర్పిస్తుంది ఓపెన్ అవ్వడానికి. అంటే లైఫ్తో బాగా గేమ్ ఆడి కొట్టించేసుకుంటే వచ్చేస్తుంది అంటారా? అవునండి, ఎవరికైనా అంతే కదా. ఇప్పుడు ఆబ్వియస్లీ మనకి పుస్తకాలు నేర్పించింది, ఇన్స్టిట్యూషన్స్ నేర్పించింది, జీవితం నేర్పిస్తుంది రకరకాలుగా, ఎన్నో మనల్ని ఆలోచించేలా చేస్తుంది.